వాంగ్మూలాల రూపంలో సాక్ష్యాలు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బాధితులు. 618 మంది జాబితాలో కాంగ్రెస్ భాజపా అగ్రనేతలు, ఆ పార్టీల కార్యాలయాల్లోని ఉద్యోగులు సైతం. ఈటలకు పిలుపు, 22న వస్తానన్న ఎంపీ. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బాధితులు ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు వరుస కడుతున్నారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లను స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, ఈ ప్రభాకర్ రావు అంటోడు దొరికితే అయితో కేసు అవుతుంది కానీ నేను చెప్పు తీసుకొని కొడతావాన్ని. ప్రభాకర్ రావు అంటోడు కనుక నాకు దొరికితేనన్నా కొట్టు అంటే మామూలు దెబ్బలు కొట్టవాన్ని. ఎందుకంటే ఎంతమంది జీవితాలతో ఆడుకున్నంటే వాడు మామూలుడు కాదు, వాడు ఇక్కడ ఉండాల్సింది కాదు, వానంత రాక్షసులు లేదు. దొరికితే మాత్రం నేను కొడతా, పక్కా కొడతా. నేను చట్టాన్ని చేతిలోకి తీసుకుంటావా మళ్ళన్నా అంటే వాడు ఇల్లీగల్ కార్యక్రమాలు చేసినట్టు దొంగ. వాడు అక్రమంగా ట్యాప్ చేసినట్టు సిట్ గుర్తించిన నేపథ్యంలో వాంగ్మూలాల నమోదు ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం 618 మంది బాధితులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన సిట్టు సాక్షులుగా వారి వాంగ్మూలాలను 2 రోజులుగా నమోదు చేస్తూ ఉంది. 650 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు. అందుకే 2018లో మా పార్టీ ఓడింది. కేసీఆర్ని శిక్షించాలి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఇక పీసీసీ అధ్యక్షుడికి కేటీఆర్ లీగల్ నోటీసులు, మహేష్ కుమార్ గౌడ్వి దిగజారుడు వ్యాఖ్యలని ధ్వజం. నువ్వు ఫోన్ ట్యాప్ చేసినవా లేదా గది చెప్పరాదుగా, ఇవి తర్వాత ఇద్దు కానీ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.